కర్ణాటకలో మాజీ మంత్రి మరియు గంగావతి ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డిపై హత్య ప్రయత్నం అయితే జరిగింది. భరత్ రెడ్డి ఎమ్మెల్యే అనుచరులు మరియు జనార్దన్ రెడ్డికి మధ్య కొంత ఘర్షణ అయితే ఏర్పడినట్టు కూడా తెలుస్తా ఉంది. మహర్షి వాల్మీకి సంబంధించిన విగ్రహం ఏర్పాట్లు సంబంధించిన ఫ్లెక్సీలు ఏవైతే ఉంటాయో నగరం మొత్తం కూడా ఫ్లెక్సీలు పెడుతున్న పరిస్థితుల్లో ఇటు జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కూడా పరారి గోడ ఏదైతే ఉంటుందో ఆ గోడ కాడ ఫ్లెక్సీలు పెట్టాలని ఇటు సతీష్ రెడ్డి ఎవరు ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు సతీష్ రెడ్డి అయితే జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర అయితే ఫ్లెక్సీలు పెట్టడానికి రావడం అయితే జరిగింది. జనార్దన్ రెడ్డి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ పెట్టద్దు అండి, మీరు బయట పెట్టుకోండి అని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కానీ అక్కడ సతీష్ రెడ్డి వినకుండా కొంత వాగ్వాదానికి దిగారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదే సమయంలో గంగావతి నుండి జనార్దన్ రెడ్డి అయితే ఇంటికి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా జనార్దన్ రెడ్డికి ఇలా చెప్పడం అయితే జరిగింది. ఫ్లెక్సీలు ఇక్కడ కట్టద్దు అని కూడా అని చెప్పుతున్నా కానీ సతీష్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడనే కడతాను అంటూ తను ఆ ఫ్లెక్సీలు కట్టిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ జనార్దన్ రెడ్డి కూడా వెళ్ళి ఇక్కడ ఫ్లెక్సీలు కట్టద్దు అని కూడా హెచ్చరిక చేయడం అయితే జరిగింది. అయినా కానీ సతీష్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే భరత్ రెడ్డి సంబంధించిన అనుచరులు సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనే వినకుండా ఇంకా ఘర్షణకు దిగినట్టు కూడా తెలుస్తా ఉంది. మాట పెరిగి ఇటు ఎవరైతే జనార్దన్ రెడ్డి మరియు ఇటు సతీష్ రెడ్డి ఇద్దరి మధ్య కొంత గొడవ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ ఘర్షణలు తగ్గించడానికి ఇటు జనార్దన్ రెడ్డికి సంబంధించిన గన్మెన్లు కూడా 2 రౌండ్లు ఆ గాల్లో కాల్పులు అయితే చేయడం అయితే జరిగింది. అయినా కూడా ఆడ ఎటువంటి తగ్గని పరిస్థితి కనబడతా ఉంది. ఆడ మొత్తం కూడా అంటే ఈ ఏదైతే జనార్దన్ రెడ్డి ఇల్లు ఎక్కడైతే ఉందో సమీపంలోనే ఈ ఘర్షణ అయితే జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే బళ్ళారిలో అవంబావి దగ్గర అంటే జనార్దన్ రెడ్డి తన యొక్క సొంత నివాసాన్ని పరారి గోడకి ఫ్లెక్సీలు కడుతుంటే ఈ ఘర్షణ జరిగినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. మొత్తానికి అక్కడ కొంత ఉద్రిక్త నెలకొన్నట్టు కూడా కనబడతా ఉంది. సతీష్ రెడ్డి తను గన్మెన్ల యొక్క సంబంధించిన గన్ను లాక్కొని మరి ఆడ మాజీ మంత్రి పైన జనార్దన్ రెడ్డి పైన కాల్పులు అయితే చేయడం అయితే జరిగింది. జనార్దన్ రెడ్డి తను తప్పించుకొని తను వేరే సురక్షిత ప్రాంతాలకి ఇంటి లోపలికి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఆడ ఘర్షణ భారీ స్థాయిలో జరిగింది. సతీష్ రెడ్డికి కూడా ఒక గన్ను తన శరీరంలో దూసుకెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. తను పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే అంటే రాళ్లతో కూడా అక్కడ ఎవరైతే సతీష్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఇటు జనార్దన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు వీళ్ళు కూడా ఆడ రాళ్లతో కూడా దాడి చేసుకున్నారు. చాలా కర్రలతో కూడా దాడి చేసుకున్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఈ ఘర్షణతోని కర్ణాటకలో రాజకీయం మొత్తం హీట్ ఎక్కిందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. బళ్ళారి ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కూడా హై అలర్ట్ ప్రకటించడం అయితే జరిగింది. అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా బందోబస్తు కాస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరు కూడా బయటికి రావద్దు అన్నట్టుగా పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మాజీ మంత్రి పైనే మరి గన్ కార్పులు అనే విషయం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయితే మారిపోయింది. జనార్దన్ రెడ్డి అయితే సురక్షితంగానే ఉన్నారు. కానీ భరత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళ అనుచరులు సతీష్ రెడ్డి కొంత ఆరోగ్యం అంటే బుల్లెట్ తగిలింది కాబట్టి తనకు ఇంకా సీరియస్ గా ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడతా ఉంది.